అందరికీ జై హింద్. మన ప్రధాని మోదీ గారు ఇండిపెండెన్స్ డే స్పీచ్లో కొన్ని ముఖ్య విషయాలు చెప్పారు. అరౌండ్ 8 ఇష్యూస్ మీద ఆయన మాట్లాడడం జరిగింది. ఆపరేషన్ సింధూర్, అగ్రికల్చర్, డైరీ ప్రొడక్ట్స్ ఇంపోర్ట్, సెమీ కండక్టర్, ఇలా 8 విషయాల మీద మన ప్రధాని మోదీ గారు చాలా వివరంగా మాట్లాడారు. సో ఇందులో ఒక 2 టాపిక్స్ నేను తీసుకున్నాను. మొదటిది అగ్రికల్చర్ అండ్ డైరీ ప్రొడక్ట్స్. మన ప్రధాని మోదీ గారు ఏమన్నారంటే, మన దేశము ఖచ్చితంగా అమెరికా నుంచి టారిఫ్స్ అని చెప్పేసి, ట్రేడ్ డీల్స్ అని చెప్పేసి మన దేశం మీద ప్రెషర్ పెట్టడానికి ఎంతో ప్రయత్నం చేసినా సరే ఈ ప్రెషర్స్కి వేటికి లొంగకుండా మన దేశము ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ఏంటంటే, మనం అమెరికా నుంచి అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ కానీ డైరీ ప్రోడక్ట్స్ కానీ అసలు ఇంపోర్ట్ చేసే ప్రసక్తే లేదు అని చెప్పింది. అసలు దీని వెనుక కారణం ఏంటిదంటే, అమెరికాలో మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్, అక్కడ ఆవులు ఏవైతే ఉంటాయో వాటికి వీళ్ళు రుమినెంట్స్ని ఫుడ్గా ఇస్తారు. రుమినెంట్స్ అంటే ఏంటంటే చిన్న చిన్న పురుగులు అనమాట. ఈ పురుగులు తిన్న ఆవులు మిల్క్ ఎక్కువ ఇస్తుంది అని చెప్పేసి వాటికి ఇలా పురుగులు ఇవ్వడం జరుగుతుంది. సో మన ప్రధాని మోదీ గారు ఏమన్నారంటే, మన దేశంలో పాలు, పెరుగు, నెయ్యి, మరి ఇవన్నీ పదార్థాలన్నీ మనము రిలీజియస్ యాక్టివిటీస్కి కూడా వాడతాము. సో మీరు పురుగులు పెట్టిన ఆవుల ద్వారా వచ్చే పాలు, వాటి ద్వారా తయారయ్యే ప్రోడక్ట్స్ ఏవి మన భారతదేశం కొనదు అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ అమెరికా నుంచి ఒక టీమ్ కొన్ని రోజుల్లోనే వచ్చి మనతో దీనికి సంబంధించి ఒక ట్రేడ్ డిస్కషన్ జరగాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఆ టీము ఇండియాకి రావడం అన్నది క్యాన్సల్ అయిపోయింది, తర్వాత ఎప్పుడైనా వస్తాము అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది మన భారత ప్రధాని గారు ఇండిపెండెన్స్ డే రోజు ఇచ్చిన స్పీచ్ నుంచి వాళ్ళకు అర్థమైపోయిందంటే, మనం ఇండియా మీద పెడుతున్న ప్రెషరు పనికి రాదు, మనం ఏం చేసినా సరే ఇండియా మన దగ్గర నుంచి ఇలా అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ కొనదు అన్న క్లారిటీ వాళ్ళకి వచ్చింది. మనం ఏమంటామంటే, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ఇది వరల్డ్ ట్రేడ్ని కంట్రోల్ చేసే ఒక సంస్థ. ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో ఒక క్లాజ్ ఉంది. ఆ క్లాజ్ పేరు నేషనల్ సెంటిమెంట్ అన్నమాట. ఈ క్లాజ్ ఏమంటుందంటే, మనము ఏ కంట్రీతోనైనా ట్రేడ్ చేస్తున్నప్పుడు ఒకవేళ మన నేషనల్ సెంటిమెంట్ దెబ్బతింటుంది అంటే మనము ఆ కంట్రీతో ట్రేడ్ చేయడానికి అంత ప్రెషర్ తీసుకునే అవసరం లేదు. మనం ఈ క్లాజ్ని ఇన్వోక్ చేసి, అంటే ఈ క్లాజ్ని యాక్టివేట్ చేసి వాళ్ళ ద్వారా ట్రేడ్ని మనం ఆపొచ్చు, ఇది న్యాయమే అని చెప్పి WTO చెప్తుంది. సో ఇండియా ఏమందంటే, నేను నా నేషనల్ సెంటిమెంట్ క్లాజ్ని ఇన్వోక్ చేస్తూ అమెరికా నుంచి ఎటువంటి అగ్రికల్చర్ కానీ డైరీ ప్రోడక్ట్స్ తీసుకోను అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. రెండవ విషయానికి వచ్చేస్తే సెమీ కండక్టర్ విషయం. చాలామంది ఈ వర్డ్ సెమీ కండక్టర్ అని మీరు న్యూస్లో, యూట్యూబ్లో, టీవీలో చూస్తూనే ఉంటారు. అసలు ఈ సెమీ కండక్టర్ ఏంటి, అసలు దీని ప్రయోగం ఏంటి, ఎందుకు ఇది చాలా ఇంపార్టెంట్ అయిపోయిందో వివరంగా చెప్తాను, వినండి. అసలు సెమీ కండక్టర్ అంటే ఏంటంటే, ఎలక్ట్రిసిటీ ఫ్లోలో 2 విషయాలు చాలా ఇంపార్టెంట్. ఒకటి మెటల్ ద్వారా ఎలక్ట్రిసిటీ చాలా బాగా ఫ్లో అవుతుంది. రెండవది రబ్బర్ కానీ ప్లాస్టిక్ కానీ, దే ఆర్ కాల్డ్ బ్యాడ్ ఇన్సులేటర్స్, అంటే ఎలక్ట్రిసిటీ ఫ్లో బాగా అవ్వదు అనమాట. సో ఒక సెమీ కండక్టర్ ఒకవైపు మంచి ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిసిటీ కాకుండా, ఇంకోవైపు బ్యాడ్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిసిటీ కాకుండా మధ్యలో ఉంటుంది. అంటే ఏంటి, ఇక్కడ మనము ఎలక్ట్రిసిటీ ఫ్లోని కంట్రోల్ చేయొచ్చు అన్నమాట. అందుకే దీన్ని సెమీ కండక్టర్ అని అంటాము. ఈ సెమీ కండక్టర్ ద్వారా మనం ఎలక్ట్రిసిటీ ఫ్లోని కంట్రోల్ చేయొచ్చు. సో సెమీ కండక్టర్లో ఇండస్ట్రీలో అతి ముఖ్యంగా యూజ్ అయ్యే రా మెటీరియల్ని సిలికాన్ అని మనం అంటాం. మీరు 2021లో 22లో మనకి కోవిడ్ వచ్చినప్పుడు మంచి 4-వీలర్ బుక్ చేస్తే, సార్ 1 ఇయర్ వెయిటింగ్ పీరియడ్ ఉంది, 1.5 ఇయర్ వెయిటింగ్ పీరియడ్ ఉంది అని వినుంటారు. దాని ముఖ్య కారణమే సెమీ కండక్టర్. ఎందుకంటే మనము కార్లో ఒక ఇంపార్టెంట్ డివైస్ వాడతారు, దాన్ని ఎలక్ట్రానిక్ కంట్రోల్ మాడ్యూల్ అంటారు, ఈసీఎం.
ఈ ఎలక్ట్రానిక్ కంట్రోల్ మాడ్యూల్ దీంట్లో సెమీ కండక్టర్ వాడతారనమాట. మన కోవిడ్ టైంలో ఈ సెమీ కండక్టర్ సప్లై డిస్టర్బ్ అవడం వల్ల మన వెహికల్ డెలివరీస్ అవ్వలేదన్నమాట. అందుకే ఇది 10 to 18 months వరకు డిలే అయింది. మన భారత ప్రభుత్వానికి అర్థమైంది ఏంటంటే ఇప్పుడు వీళ్ళు టారిఫ్ అనే పేరుతో మనల్ని డిస్టర్బ్ చేయడం స్టార్ట్ చేశారు కాబట్టి మనము ఇన్ ఫ్యూచర్ మనకి వీళ్ళు సెమీ కండక్టర్ విషయంలో కూడా ఇండియాని టార్గెట్ చేసే అవకాశం ఉంది అని చెప్పేసి మనం 2023-2024లోనే మనం సెమీ కండక్టర్ విషయంలో లోకల్గా ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలి అన్న ఉద్దేశంతోనే మన భారత ప్రభుత్వము ఇలా ఇన్ని రాష్ట్రాల్లో సెమీ కండక్టర్కి సంబంధించి ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మన తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, తమిళనాడులో, కర్ణాటకలో, మహారాష్ట్రలో, గుజరాత్లో, అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో, ఇలా హర్యానాలో ఇలా ఎన్నో $1 billion మీరు ఒక్కొక్క ప్లేస్లో చూస్తే $140 billion, $150 billion, $260 billion, $400 billion, $250 billion ఎన్నో $1 billion పెట్టి మనం ఇక్కడ ఫ్యాక్టరీలు తయారు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ సెమీ కండక్టర్ అనేది మనము ఈరోజు చూసుకుంటే గనక సెమీ కండక్టర్ అనేది ప్రతి ఒక్క కంప్యూటర్ డివైస్లో కూడా దీన్ని వాడతాము. ప్రతి ఒక్క మొబైల్లో ఈ సెమీ కండక్టర్ పదార్థాలని వాడతారు. మనం యూజ్ చేసే ల్యాప్టాప్స్లో కూడాను, మన వెహికల్స్లో కూడాను సెమీ కండక్టర్ వాడతారు. ఎల్ఈడీస్. సో మీరు ఒక విధంగా చూస్తే మనం వాడే ఆల్మోస్ట్ ప్రతి ఎలక్ట్రానిక్ డివైస్లో ఈ సెమీ కండక్టర్ అనే దాన్ని మనం వాడతాము. సో ఫ్యూచర్లో వీళ్ళు మనకి సెమీ కండక్టర్ సప్లైని డిస్టర్బ్ చేసి మన ఎకానమీని దెబ్బతీయాలి అనే ఉద్దేశంతో ఏదైనా పన్నాగం చేస్తారు అని మనం ముందే తెలుసుకొని 2023-2024 నుంచే మనం మన భారతదేశంలో ప్రొడక్షన్ కెపాసిటీని స్టార్ట్ చేసాం. 2025 ఇండిపెండెన్స్ డే స్పీచ్లో మన మోదీ గారు ఏమన్నారంటే మొదటిసారిగా మన దేశంలో మన సెమీ కండక్టర్ మనం తయారు చేసింది 2025 లోపే మన మార్కెట్కి రాబోతుంది అని చెప్పారు. ఇది ఎంతో పెద్ద విజయం మనందరికీ. ఎందుకంటే ఫ్యూచర్లో సెమీ కండక్టర్ విషయంలో కూడా మనం తయారు చేసుకోవడమే కాదు, మనం ఫ్యూచర్లో దీన్ని ఎక్స్పోర్ట్ కూడా చేస్తాము అని మోదీ గారు చెప్పడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ చైనా అండ్ తైవాన్ ఈ రెండు దేశాలు మనకి 75% ఆఫ్ ది వరల్డ్ మార్కెట్ ఆఫ్ సెమీ కండక్టర్ని వీళ్ళు కంట్రోల్ చేస్తారు. చైనా అండ్ తైవాన్ 75% వరకు. అండ్ ఇన్ఫ్యాక్ట్ మనము ప్రస్తుతం 56% మన ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి చైనా నుంచి మరియు హాంకాంగ్ నుంచి రావడం జరుగుతుంది. ఎన్నో $1 billion మనం ఇంపోర్ట్ చేస్తున్నాం. సో మన ఉద్దేశం ఏంటంటే రేపు ఫ్యూచర్లో చైనాతో యుద్ధం జరిగితే ఖచ్చితంగా మనకి ఈ సెమీ కండక్టర్స్ ఎక్స్పోర్ట్స్ ఇవ్వడము ఆపేస్తాడు. సో సెమీ కండక్టర్ని మనకి విరుద్ధంగా ఒక వెపన్లా వాడే అవకాశం ఉంది అని చెప్పేసి మనము 23-24లోనే ఈ ప్రొడక్షన్ కెపాసిటీని స్టార్ట్ చేసాము. రానున్న 5-6 సంవత్సరాల లోపే మనకి సరిపడిపోయినంత కండక్టర్స్ని డెవలప్ చేసుకోవడమే కాకుండా మనం ఎక్స్పోర్ట్ కూడా చేస్తాము, మనకి తిరిగి డాలర్లు వస్తాయి అని చెప్పి ప్రధాని మోదీ గారు చెప్పడం జరిగింది. సో ఇది అంతా మనందరికీ ఎంతో గర్వపడే విషయం. సో హ్యాట్స్ ఆఫ్ టు మన దేశం. ఇంపోర్ట్ డిపెండెన్సీ నుంచి ఎక్స్పోర్ట్ వరకు మనం ఆలోచించామంటే ఇది ఎంతో పెద్ద విషయం. సో ఈ విషయం మీద మీ అభిప్రాయం కూడా ఖచ్చితంగా కమెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.